అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న ఇండియన్స్కు కొత్త టెన్షన్ మొదలైంది. వివిధ దేశాల నుంచి వలసొచ్చిన వాళ్లందరినీ తిరిగి వారి సొంత దేశాలకు పంపేదాకా ట్రంప్ నిద్రపోయేలా కనిపించడం లేదు. ముఖ్యంగా అమెరికాలో వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్లో భారీగా సోదాలు కూడా మొదలయ్యాయి. ఇళ్లు, గురుద్వారాలు, ప్రార్థనా మందిరాల్లోనూ సోదాలు చేస్తున్నారు. అయితే వెనక్కి పంపే క్రమంలో వీసా, పాస్పోర్ట్, డాక్యుమెంట్స్ అక్కడ ఉండేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు అవసరమైన అన్ని పర్మిషన్స్ సరిగ్గా ఉన్నా వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్నీ సరిగ్గానే ఉన్నా వీసా రద్దు చేసి డిటెన్షన్ సెంటర్లకు పంపుతున్నారు అధికారులు. అంతేకాదు డాక్యుమెంట్స్లో కొంచెం తేడా ఉన్నా చివరికి అమెరికాకు చెందిన సిబ్బంది, అధికారులు పొరపాటు చేసినా ఆ ఎఫెక్ట్ విదేశీయుల మీదే పడుతుంది. నేరుగా డిటెన్షన్ సెంటర్లకు పంపించేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ యువతికి ఎదురైన కఠిన అనుభవమే ఇందుకు బిగ్ ఎగ్జాంపుల్. ఆ అమ్మాయిని ప్రస్తుతం టెక్సాస్లోని ఓ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఆమె వీసాని కూడా క్యాన్సిల్ చేశారు. ఆవిడ యూనివర్సిటీకి చెందిన సిబ్బంది చేసిన పొరపాటుకు ఇప్పుడు ఈ అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది. యువతికి చెందిన వీసాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ డేట్ తప్పగా ఉందని వీసా క్యాన్సిల్ చేశారు. నిజానికి ఇది అక్కడున్న యూనివర్సిటీ సిబ్బంది చేసిన తప్పు. అయినప్పటికీ ఈ అమ్మాయి వీసాను నిర్దాక్షిణ్యంగా టెర్మినేట్ చేసేశారు. హైదరాబాద్ యువతి వీసాలో యూనివర్సిటీ సిబ్బంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తేదీని తప్పుగా ఎంట్రీ చేయడం వల్ల ఈ నెల 20వ తేదీన ఆమె వీసాను అమెరికా రద్దు చేసింది. ఆమెను భారత్ తిప్పి పంపే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటికైతే ఆ యువతి భారత్కు కూడా వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్ చూశాక అర్థమవుతుందన్నదొక్కటే, ట్రంప్ గవర్నమెంట్ కావాలని ఇదంతా చేస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయి లాంటి పరిస్థితే చాలా మందికి ఎదురవుతుందంటున్నారు. మాస్టర్స్ చేయడానికి యుఎస్కి వెళ్లిన వాళ్లంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళనకు గురవుతున్నారు.